పవన్ కు తగ్గిన ప్రాధాన్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగురువు, టీడీపీ అనుకూల మీడియాధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నారు. రామోజీరావు సంస్మరణ సభకు సంబంధించి రాష్ట్ర సమాచార శాఖ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చోటు దక్కలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో, అలాగే ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. సచివాలయాల సిబ్బందితో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. క్షీణించిన ఎల్కే అద్వానీ ఆరోగ్యం, ఆసుపత్రిలో చేరిక. మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను నిన్న రాత్రి 10:30 గంటలకు ఎయిమ్స్ లో చేర్చారు. అద్వానీ మెడికల్ బులెటిన్ ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్. ఎన్నికల టైంలో జరిగిన దాడి కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు మాచర్ల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 4 కేసులపై విచారణ చేసిన జడ్జి 2 కేసుల్లో రిమాండ్ విధించారు. మరో 2 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా శామ్ పిట్రోడా లోక్సభ ఎన్నికల వేళ భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదం కావడంతో ఇండియన్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన్ను తిరిగి అదే స్థానంలో కూర్చోపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. తొలిసారి ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా. ఐసీసీ టోర్నీలో తొలిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరింది. టీ20 వరల్డ్ కప్ లో సంచలనాలతో అదరగొడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ను సెమీస్ లో సఫారీలు మట్టి కరిపించారు. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది.